చుట్టూ నేను గుడ్డపరిచి ఇది ఎండలో పండుకొని ఉక్కిరిస్తుంటే ఎందువల్ల ఈ సంగతి అయ్యా అయ్యా గిడే పైకి ఇదిగో గురకే కాదా చెట్టు కింద గుడ్డపరిచాను ఎండలో పండుకున్నా నీకెందుకంటే నేనంతే ఎందుకని ఎండలో పండుకున్న సస్తామంటావు నేను అట్లా పండుకునేది ఎప్పుడంతే చెట్టు నేను గుడ్డపరుస్తాను ఎండలో పండుకుంటా ఆ నేడే రావాలి నా గాడికి నేను ఆ నేడ ఎప్పుడే నా గాడికి రావాలి శ్రీకంఠ ధ్వని ఇక్కడ ఆడవారు ఎందుకుంటారు అది అడవిలో నువ్వు కొట్టావు చూడు మృగములు వాటి అదుపులది కాదు కాదు ఆ దీవరమ్మ స్త్రీకంఠమే స్త్రీకంఠమా సరే మళ్ళా విన్నావా ఒకసారి
చూస్తుంటే ఏ విధంగా సుందరాంగి ఆ మందగమన ఆ అందమైన ముఖం అబ్బరా చెయ్యని కంఠస్వరం అబ్బరా భలే ఉంది రాజా భలే ఉంది ఇది రంభ ఊర్వశియ మేనక తిలోత్తమ ఆ దేవకాంతర చక్రంలో ధిక్కరించిన అప్పసరస ఎవరన్న వచ్చురప్ప బాబా ఎవరి నాది చూస్తున్నావు చూడు నేను రుచిగా రామని పట్టుకున్నావు అబ్బా ఎవరన్నా వచ్చారబ్బా సృష్టించాడు కానీ ఆ బ్రహ్మదేవుడు కూడా కష్టపడి ఉంటాడు రాజా కదా ఆ మందము ఆమె చందము ఆమె రూపు చూడు ఈ అడవిలో ఇలాంటి సౌందర్యమైన కాంత ఒంటరిగా అరణ్యంలో ఈ అడవిలో ఎందుకున్నదో ఎవరన్నా వచ్చినప్పుడు నీకేమైనా తెలుసునా నాకేం తెలుసా అడవిలో ఎందుకున్నదో నేను పోతా పోతావా నేను పోతా ఎక్కడికి రా సేనేవాళ్ళింటికి సేనేవాళ్ళింటికి దేనికి ఉన్నంత ఏంటి రాత్రిది బాగానే భక్తి చేసావుగా రాత్రి సమానం ఉందా ఉన్నా చూడు
రాజకీయ వ్రత అవును చూపించబోయి అంటే రాజకీయ బియ్యం పేసైనా పతయ గుణింతం చదివా ఎక్కడ దాకా వచ్చు గుణింతం గుండెల కాడికి నేర్చుకున్నా ఎక్కాలు పక్కన కాడికి నేర్చుకున్నా ఒంట్లేకి పాఠం పంటి కాడికి వస్తుందా కావడం వస్తుంది చెప్పబోయి ఏమిరా కింద దేనికైనా కింద తెస్తున్నాయి అది వరుస వర్షం గుణింతం చెప్పండి కాను సాగుదిస్తే కాని వంగలు పెడితే కు వంగలు పెట్టేది కాని వంగలు పెడితే కు కాని వంగలు పెట్టి సాగుదిస్తే కు కాని ఎగ్గొడితే కే కాని ఎగ్గొడితే కై కాని కితకితలని చెక్కురు కాకు వృత్తం ఇస్తే నా చదువును బట్టి గవర్నమెంట్ వారు నాకు పనిచ్చిండ్రు ఉద్యోగం బట్టలు ఉతికేదా ఉద్యోగమా ఏ ఉద్యోగమే రైల్వేలో అయ్య పని పొద్దున్నే వేస్తా శాంతి పట్టుకుంటా డబ్బా కాదు డేంజర్ లైట్ డేంజర్ లైట్ రైలు గడ్డ ముందునే పోతా పట్టాల మీద నేను గుర్తుకోదా అది రైలు గుర్తుకుంటూ పోతే నన్ను ఏం కాదు నాకు జీతం మళ్ళీ జీతం ఇస్తారు బాగా ఇస్తారు నెలకి బిడ్డ కొడుకులాగా బాబాయినారా ఇంకా నా భార్య కూడా పెట్టే రైల్వేల పని నా భార్యకి ఏ పని మూతి పెట్టే తీసేది ఎక్కడ రైలు వెళ్ళి పోతుంటే పైన పక్కొట్టం ఉంది దాంట్లో మూతి పెడితే రాగేది ఏం కాదు అవి మూతి పెడితే చెప్పి నల్లా వస్తుంది ఆ అమ్మాయికి జీతం ఇస్తారు నెలకి బిడ్డ కొడుకులాగా నెలకి 30 నా కొడుకున్నాడు ఆయన అమ్మకు పెడితే నాకు పెట్టాను ఉద్యోగం పసివాడు ఎక్కడ మాకాన్ని పెట్టా వాడు చేయి పెట్టే తీసేది రైలు పడిపోతున్న కింద పడచక్కం చూపిస్తే దాన్ని చేయి పెట్టే తాగేది ఏంగా వాడికి నెలకు బిడ్డ బేడతాను ఇస్తారు బేడతాను చాలా సంపాదించాం మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 2 ఎకరాలు అన్నాను నా కొడుకు పుట్టాడు ఆ వండకి పోయి